హాయ్, వెల్కమ్ టు సినిప్లెక్స్. టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చాను. ఓపెనింగ్స్, ప్రీ రిలీజ్ ఫంక్షన్స్, సక్సెస్ మీట్స్, ప్రమోషన్స్, ఇష్యూ ఏదైనా ఫుల్ సినిమా అప్డేట్స్. లెట్స్ వాచ్. కేరింత మూవీ ఫేమ్ హీరో పార్వతీశం నూతన హీరోయిన్ ప్రణికాన్విక జటగా నటిస్తున్న చిత్రం మార్కెట్ మహాలక్ష్మి. వ్యాస్ ముఖేష్ యువ దర్శకత్వం వహిస్తున్నారు. B2P స్టూడియోస్ పై అఖిలేష్ కాలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక హర్షవర్ధన్, మహబూబ్ బాషా, ముక్కు అవినాష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ మూవీ టీజర్ ని టాలీవుడ్ హీరో శ్రీ విష్ణు ఘనంగా లాంచ్ చేశారు. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పుడే మార్కెట్ మహాలక్ష్మి టీజర్ చూసా. ముఖేష్ గారి డైరెక్షన్లో వస్తున్న సినిమా చాలా బాగుంది. టీజర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, ఫన్ చాలా బాగుంది. హీరోయిన్ క్యారెక్టర్, మన పార్వతీశం క్యారెక్టర్ చాలా బాగుంది. నాకు పర్సనల్గా పార్వతీశం చాలా ఇష్టం. చాలా మంచి టైమింగ్ ఉంటుంది. సో డెఫినెట్గా ఈ సినిమా మార్కెట్ మహాలక్ష్మి అనేది టీం అందరికీ కూడా చాలా మంచి పేరు తీసుకొచ్చి చాలా మంచి సక్సెస్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ టైమింగ్ కూడా చాలా బాగుంటుంది. సో అందరికీ, టీం అందరికీ కూడా ఆల్ ద వెరీ వెరీ బెస్ట్. తప్పకుండా ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఆడియన్స్ అందరూ కూడా మన ముఖేష్ గారు చేసిన కొత్త ప్రయత్నాన్ని తప్పకుండా ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్. టీం అందరికీ ఆల్ ది బెస్ట్. హాయ్, దిస్ ఇస్ పార్వతీశం. శ్రీ విష్ణు అన్న మా టీజర్ లాంచ్ చేశారు అన్న. థ్యాంక్ యూ సో మచ్. సో 23rd మా టీజర్ రిలీజ్ అవుతుంది, చూడండి. మీకు నచ్చితే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. హలో అండి, ఈరోజు శ్రీ విష్ణు గారు టీజర్ లాంచ్ చేశారు. అదే అంటే హార్డ్ డిస్క్లో ఫుటేజ్ ఉందన్నాడు, మరి ఎందుకంటే సో చాలా థ్యాంక్స్. ఆయన సినిమాలని చాలా ఇష్టం. సో ఇది కూడా అంటే ఆయన కూడా ఇలాంటి సినిమాలు చేస్తూనే వచ్చారు. సో పార్వతీశం గారు కూడా ఇలాంటి సినిమా అంటే ఒక సబ్జెక్టు ఓరియంటెడ్గా హీరోని కాకుండా అలాంటి సినిమా కాబట్టి మేము ఆయనతో చేస్తే బాగుంటుంది అనుకున్నాము. సో ఆయన చేశారు, చాలా హ్యాపీ. పార్వతీశం గారు, అదే పారు అంటాను అయితే. సో చాలా థ్యాంక్స్ అండి. ఓకే, థ్యాంక్ యూ. శివన్ ప్రొడక్షన్ పతాకంపై రాజశేఖర్, సాయికృష్ణ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ముఖ్య గమనిక. వేణు మురళీధర్ వి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అల్లు అర్జున్ కజిన్ విరాన్ ముత్తంశెట్టి, లావణ్య సహకార జంటగా నటించారు. ఇక మిగతా పాత్రల్లో చిత్రం భాష, ఆర్యన్ కృష్ణ నటించారు. ఈ చిత్రం సక్సెస్ మీట్ ని హైదరాబాద్ లో నిర్వహించారు. సో ఫస్ట్లీ నేను మూవీ ప్రొడక్షన్ అప్పుడు ఓన్లీ అప్పుడప్పుడు షూట్కి వెళ్ళేవాడిని. బట్ ఫైనల్ మూవీ అయితే నేను రిలీజ్ అయ్యాకే ప్రీమియర్ షోనే చూశాను. ఎక్కడ అంటే మొన్న థర్స్డే మల్లికార్జున థియేటర్లో చూశాను. అక్కడ వచ్చిన రెస్పాన్స్ చూసి అసలు వావ్, అసలు సింపుల్ వర్డ్లో చెప్పాలంటే ఫెంటాస్టిక్ అని చెప్పొచ్చు అండి. అండ్ ఎస్పెషలీ నాకు వచ్చిన రివ్యూస్ అండ్ పబ్లిక్ టాక్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఒకటి, అదైతే చాలా ఎంగేజింగ్గా, మూవీ ఎక్కడ కూడా మనకి బోరింగ్ అనే ఎలిమెంట్ లేకుండా, ఆస్పెక్ట్ లేకుండా చాలా నీట్గా సూపర్గా వచ్చింది అని రివ్యూస్ చాలా వచ్చాయి. అలాగే ఒక మన లీడ్ యాక్టర్ విరాన్ ముత్తంశెట్టి, ఆయన డెబ్యూ మూవీ. సో ఆయన పర్ఫార్మెన్స్ కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా వచ్చింది. అండ్ కో యాక్టర్స్ ఆర్యన్, లావణ్య సౌకర అండ్ ఆర్జే క్యారెక్టర్ మూవీలో ఉంటారు. వీళ్ళైతే చాలామంది చాలా కనెక్ట్ అయ్యి చాలా లవ్ చేస్తారు. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ అంటే ఎక్కువ కనెక్ట్ అయింది ఈ క్యారెక్టర్స్ అని చెప్పచ్చు. ముఖ్య గమనిక నిన్ననే రిలీజ్ అయింది 23rd February. అండ్ మేమంతా టీం అంతా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాము టు లిసన్ ఫ్రమ్ ద ఆడియన్స్. యాక్చువల్లీ ఫస్ట్ థింగ్ ఏంటంటే మేము మా ఎఫర్ట్స్ పెట్టాం, అందరూ అదే చెప్తారు.
ఎవ్రీ మంత్ మనకి అట్లీస్ట్ ఒక 2 మూవీస్ అయినా రిలీజ్ అవుతూ ఉంటాయి, కొత్త మూవీస్, కంటెంట్ బేస్డ్ మూవీస్ అని డిఫరెంట్ బ్యానర్స్ నుంచి కొత్త చిన్న చిన్న కథలన్నీ వస్తున్నాయి. డెఫినెట్గా మిమ్మల్ని డిసప్పాయింట్ చేయము, మీకు తప్పకుండా నచ్చుతుంది. వచ్చి చూడండి, చూసి దెన్ యూ కెన్ మీ మౌత్ టాక్తోనే వెళ్ళాలి అని మేము కోరుకుంటున్నాము. బికాస్ వీ డిడ్ అవర్ బెస్ట్, అంటే లైక్ ఆన్ ద స్పాట్, అంటే లైక్ దే వర్ లాఫింగ్ ఎట్ సమ్ ఆఫ్ ద సీన్స్ అనమాట. చాలా మంచిగా అనిపించింది. అంటే పీపుల్ ఆర్ రియల్లీ ఎంజాయింగ్. అంటే ఫ్రెండ్స్ ఎవ్రీబడి టోల్డ్ అస్, చూసిన ప్రతి ఒక్కరు చాలా మంచి రివ్యూస్ ఇచ్చారు. మేము చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం దానికి. అండ్ ఐ రియల్లీ రిక్వెస్టింగ్ ఆల్ ద ఆడియన్స్ టు. ఇది నా ఫస్ట్ మూవీ అండి. నేను కెమెరామెన్గా చేశాను, ఒక 3-4 మూవీస్ చేశాను. నాది ఫస్ట్ అసిస్టెంట్గా నేను అసలు నాకు బీఎఫ్ఏ ఫోటోగ్రఫీ తర్వాత ఎంఎఫ్టెక్ చేశాను. ఎంఎఫ్టెక్ చేసిన తర్వాత సినిమాకి అసిస్టెంట్గా చేశాను, అసిస్టెంట్ కెమెరామెన్గా. బాహుబలికి చీఫ్ అసోసియేట్గా చేశాను సెంథిల్ గారి దగ్గర. తర్వాత నల్లమల్ల, అన్స్టాపబుల్, స్వయంవద, ప్యార్ కర్లే అలాంటి మూవీ కెమెరామెన్గా చేశాను. చేసిన తర్వాత ఇది డెబ్యూట్ మూవీ అండి. ఈ అవకాశం ఇచ్చిన మన శివిన్ ప్రొడక్షన్, రాజశేఖర్ గారు, మన సాయికృష్ణ గారు నన్ను నమ్మి, నా కథను నమ్మి, నా కంటెంట్ నమ్మి నాకు అవకాశం ఇచ్చిన ఈ శివిన్ ప్రొడక్షన్ మన ప్రొడ్యూసర్ గారులకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఆ థియేటర్లో పెరిగిందండి. ఇప్పుడు ఇంతకుముందు కాల్ వచ్చింది, మన చిన్న సినిమా ఇమీడియట్గా 200 థియేటర్లు వేయలేము, అలా ఫుల్గా స్ప్రెడ్ కావడానికి లేదు, అక్కడక్కడ ఒక థియేటర్లు ఇస్తారు మనకు. కాబట్టి ఇది స్ప్రెడ్ కావడానికి మీ సహకారం, అది జన సహకారం, చూసిన ఆడియన్స్ ప్రతి ఒక్కరు చెప్పి సినిమా బాగుంది అని మాకు సహకరిస్తారని. నిజంగా సినిమా కంటెంట్ బేస్డ్ అంది, నేను ఒకటే చెప్తున్నాను, కంటెంట్ బేస్డ్ డిఫరెంట్ స్టోరీ, ఇంటర్వల్ బ్లాంకు, క్లైమాక్స్ చూసి చెప్పండి ప్లీజ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ప్రముఖ నిర్మాత దిల్ రాజు సోదరుడు శిరీష్ కుమారుడు యంగ్ హీరో ఆశీష్ ఓ ఇంటివాడయ్యాడు. రౌడీ బాయ్స్ సినిమాతో అరంగేట్రం చేసిన ఆశీష్ ఇటీవల అద్వితాను వివాహం చేసుకున్నాడు. జోధ్పూర్ లో జరిగిన వివాహానికి వధూవరుల కుటుంబాలు మాత్రమే హాజరయ్యాయి. కాగా వీరి రిసెప్షన్ వేడుకల్ని హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు హాజరై నూతన జంటను ఆశీర్వదించారు.
ఠాకూరి హీరోగా రూపొందించిన యూనిక్ క్రైమ్ థ్రిల్లర్ భూతత్వం భాస్కర్ నారాయణ అద్భుతమైన ప్రమోషన్ కంటెంట్ తో హ్యూజ్ బస్ ని క్రియేట్ చేస్తుంది. ఇక స్నేహల్ సెస్దర్ కార్తిక్ నిర్మించిన ఈ సినిమాకి పురుషోత్తం రాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. మార్చి 1న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీ మేకర్స్ స్పెషల్ చిట్ చాట్ లో చిత్ర విశేషాలను పంచుకున్నారు. డైరెక్టర్ తో లేని ఎక్స్పీరియన్స్ మన పురుషోత్తంతో వచ్చింది. అసలైన ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఇట్ వాస్ నాట్ అబౌట్ మ్యూజిక్ ఆల్సో వైల్ మేకింగ్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్. Eventually I don't know why I made some background as a part of background score కొన్ని weird mouth percussion sounds చేస్తే like what like ఇప్పుడు మన ట్రైలర్ లోని సాంగ్ లో వస్తుంది కదా అంటే లైక్ I will close my mouth and and చెప్పాలి వస్తుంది కదా. Oh my god, that is all done organically. Yeah, it was all and all the voices Drishti Bomma Kemachi that sound కూడా వస్తుంది కదా, that high pitch లోని scream. So that's my scream actually. Wow, అంటే మామూలు కష్టపడలేదండి పాపం మా టీం. చాలా అంటే చాలా కష్టపడ్డారు. he'll do it చెప్పండి. Yeah, అది చెప్పడానికి ఏం లేదు, అరవాలి. అదే అరవండి, అదే అది చాలా దారుణంగా ఉంటుంది. చిన్నగా మాకు అంటే దిష్టి బొమ్మ కనిపించినప్పుడు దానికి సౌండ్ ఇచ్చాం. అది చాలా కొంచెం స్క్రీమ్ లా ఉండాలన్నా అదన్నా ఇదన్నా అంటే నువ్వు చెప్పడమే లేట్ తమ్ముడు అని చెప్పి అంటే ఐ స్క్రీమ్డ్ ఆన్ టాప్ ఆఫ్ మై లంగ్స్. So we used all this. So eventually this guy became a fan of my screams than my music. So he's like, "Ana my studio ki 5 minutes అరిచేసి వెళ్ళిపోండి పర్లేదు అసిస్టెంట్ ఉన్నాడు కదా" అంటే ఇంత మ్యూజిక్ కొట్టి సినిమాలకు కొట్టి నువ్వు స్టూడియో అరిచేసి వెళ్ళిపోమంటావు నువ్వు. But eventually a lot of background score pieces were cracked like that. Love the BGMs మీది. మన సినిమా BGM గురించి చెప్పండి. Oh, I think solid BGM andi, and particularly the climax of the film, ante the pre-climax to the climax of the film. So we released the song called Shiva Trance, the trap trance basically. Adi for alanti oka devotional song ki alanti treatment ivvachani nenu I wouldn't have guessed that somebody would do that. And adaithe it worked beautifully, and all of us have seen the visuals. Manam enta happy unnamu watching it. And particularly the BGM aithe nenu cinema actually mottham edit suit lo chusin tarvata BGM to చూడడానికి there was almost a month and a half gap. So నాకు I had certain things in mind that ఇలా వస్తే బాగుండేది, ఇది అయి ఉంటే బాగుండేది అని. Then when I was watching the film for the first time with the BGM, నాకు అవి ఏవి గుర్తు రాలేదు. I was like, ఏంటి ఇది నా సినిమా అని అనిపించింది. So I think it plays a very very key role, and it's just so beautiful. I think I'm the only one who watched the film, na final output. Yeah, so మా అందరిలో ఐ థింక్ చిన్న ఫైనల్ కరెక్షన్స్, CG కరెక్షన్స్ అన్ని అయిపోయిన తర్వాత కూడా చూసింది రాశి ఒక్కతే. సో యా, ఓకే. సో ఫైనల్ అవుట్పుట్ మొత్తం వచ్చిన తర్వాత సినిమా చూసింది మా రాశి ఒక్కతే. సో రాశి చెప్తారా ఇప్పుడు? అల్లు అర్జున్ కజిన్ విరాన్ మొత్తం శెట్టి, లావణ్య సహకార జంటగా వేణు మురళీధర్ వి తెరకెక్కించిన మూవీ ముఖ్య గమనిక. శివన్ ప్రొడక్షన్ పతాకంపై రాజశేఖర్, సాయి కృష్ణ సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఆడియన్స్ మాటల్లో విందాం. అన్న ఇప్పుడే ముఖ్య గమనిక మూవీ చూసి వస్తున్నా, వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ ఉంది యాక్టింగ్. మన హీరో పర్ఫార్మెన్స్ కానీ, హీరోయిన్ పర్ఫార్మెన్స్ కానీ, అసలు ఆ డైరెక్షన్ చూస్తే మాత్రం మర్చిపోయిందన్న. స్క్రీన్ ప్లే ఇలాగ తీసింది. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే మాత్రం వేరే లెవెల్. అసలు చిన్న మూవీయా పెద్ద మూవీ కూడా అర్థం కాని రేంజ్లో ఉన్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్కి ఎక్కడ కూడా ప్రొడ్యూసర్ గారు తక్కువ చేయలేదు, వేరే లెవెల్గా ఉంది. సినిమా మాత్రం సూపర్. ఈ వారం రిలీజ్ అయిన మూవీస్లో ఈ ఒక్క సినిమా ద బెస్ట్ మూవీ అని నాకు అనిపించింది అన్న. సూపర్ ఉందని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు థియేటర్కి వెళ్ళి చూడండి. ముఖ్య గమనిక మూవీ సూపర్ అన్న. థ్యాంక్ యూ బ్రో. ముఖ్య గమనిక చూసిన నాకైతే మస్తు అనిపించింది. ఆ హీరోని చూసి అన్న ఏం యాక్టింగ్ అన్న, అసలు వేరే లెవెల్ యాక్టింగ్ అన్న, అసలు చంపేసిన నా స్క్రీన్ ప్రజెంట్ మాత్రం ఒక కొత్త పెద్ద హీరో చూసినప్పుడు పెద్ద హీరో యొక్క ఆ యాక్టింగ్ అయినా, ఆ పర్ఫార్మెన్స్ అయినా, అసలు ఏం యాక్టింగ్ అన్న, ఏం బాడీ అయినా అనేది, ఆ స్టైలు అంటే ఆ స్టోరీకి తగ్గట్టు, ఆ స్టోరీకి ఎంచుకున్నట్టు నాకైతే చాలా బాగా నచ్చింది. ముఖ్య గమనిక ఆ సినిమా ముఖ్య గమనిక ఎందుకంటే దాంట్లో ఒక మ్యాటర్ ఉంది. ఆ ముఖ్య గమనిక టైటిల్కి దానికి ఒక సీక్వెన్స్ ఉంది, ఒక ప్రజెంటింగ్ ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకొకటి ఆయన ఎవరైనా తెలుసుగా మన అల్లు అర్జున్ వాళ్ళ బాంబర్ది అంట. అసలు ఏందన్నా బాంబర్ది బాగా పేరు నిలబెట్టుకున్నారు అంతే, అట్లా అనిపించింది. ఆయన యాక్టింగ్ మాత్రం చంపేసిండు. నాకైతే చాలా బాగా నచ్చింది. ముఖ్య గమనిక టైటిల్ ఎందుకునో తెలుసా? అది తెలుసుకోవాలంటే సినిమా చూడండి, తెలుసుకోండి. థ్యాంక్ యూ. అందరు తప్పకుండా థియేటర్ కి వచ్చి చూడండి మూవీ. అయితే హీరో గారి యాక్టింగ్ కానీ, ఎక్స్ప్రెషన్ కానీ, డైలాగ్స్ కానీ
చాలా బాగుంది. టైమింగ్స్ కూడా చాలా బాగుంది. సినిమా అయితే చాలా బాగుంది. ఫ్యామిలీతో వచ్చి చూడండి మూవీ. సూపర్ ఉందన్న మూవీ. అసలు సస్పెన్స్ థ్రిల్లర్ సోషల్ మీడియా మీద తీశారు మూవీ. అల్లు అర్జున్ గారు బామర్ది గారు అంట హీరో గారు చాలా బాగా యాక్ట్ చేశాడు కొత్త సినిమా అయినా కానీ. అలాగే వేణు గారు డైరెక్షన్ అదరగొట్టారు. అసలు క్లైమాక్స్ వరకు కూడా అసలు ట్విస్టులుగా ఏం జరుగుతుంది అన్న కన్ఫ్యూజన్ చాలా బాగుందన్న. మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగా కొట్టిండ్రు. ఇప్పుడే ముఖ్య గమనిక సినిమా చూసారన్న, కిరాక్ ఉన్న సినిమా. ఇప్పుడు నిజ జీవితంలో రోజు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్ లేదే అసలు మనకు రోజు గడవట్లేదు. అదొక లైఫ్ లో మన భాగం అయిపోయింది. హీరోయిన్ అయితే చాలా బాగుంది. హీరోయిన్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. తను వెబ్ సిరీస్ లో ఇట్లా ట్రై చేసింది కదా, ఫస్ట్ టైం హీరోయిన్ అంటే సెకండ్ మూవీ అనుకుంటా. చాలా చాలా బాగుంది. నేచురల్ గా అయితే మూవీ ఉంది. ప్రాపర్ గా అయితే ఇంకా వామో థ్రిల్లర్ మూవీ అండి. అంటే నెక్స్ట్ ఏం జరుగుతుందో అని సస్పెన్స్ లో మేము వెయిట్ చేస్తూ ఉన్నాము మూవీ కోసం. చాలా బాగుంది. ఎమోషనల్ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ. ముఖ్య గమనికలకు చాలా ముఖ్యమైన గమనిక ఉంది. ప్రతి యువత చూసి, ప్రతి ఒక్కరూ చూసి ఆ ముఖ్య గమనిక ఏంటో తెలుసుకొని సోషల్ మీడియాని ఎంత తక్కువ యూజ్ చేయాలో, ఎలా యూజ్ చేయాలో తెలుసుకొని ప్రతి ఒక్కరూ ప్రభావితం అవ్వాలి. చాలా బాగుంది మూవీ. చాలా బాగా తీశారు. కాన్సెప్ట్ బాగుంది. మంచిని గ్రహించండి. హీరోయిన్ యాక్టింగ్ ఎలా అనిపించింది? అందరూ బాగా యాక్ట్ చేశారు. హీరో పోలీస్ ఎలా అనిపించింది? చాలా బాగుంది. డైరెక్షన్ బాగుంది. కథాకథనం బాగుంది. ప్రతి ఒక్కరు చూసి ముఖ్య గమనికని తెలుసుకోండి. ముఖ్య గమనిక మూవీ ఇప్పుడే చూడడం జరిగింది. చాలా బాగుంది. ఇప్పుడు ఈ జనరేషన్లో ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వాటికి సంబంధించిన విశేషాలు ఉన్నాయి దీంట్లో. అవి ఎక్కువ వాడకూడదు. వాడితే ఇలా జరుగుతుంది అనేది ముఖ్య గమనిక సినిమా చూసి తెలుసుకోండి. సినిమా మాత్రం బాగుంది. ఇదొక యూత్కు మెసేజ్. చాలా బాగా అనిపించింది మూవీ. హీరో గారు బాగా చేశారు. హీరోయిన్ చాలా బాగా నటించింది. ముఖ్యంగా కంటే ఒక మెసేజ్ లాంటిది. ఇవన్నీ ఈనాటి సినీప్లెక్స్ విశేషాలు. మరిన్ని కొత్త అప్డేట్స్ తో రేపటి సినీప్లెక్స్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. cinema 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 cinema